శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి మనం భవిష్య పురాణం తెలుసుకుంటున్నాము. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుదేవాయ నమః. శ్రీ వ్యాస భగవతే నమః. భవిష్య మహాపురాణము బ్రాహ్మ పర్వము. శ్రీయుతుడగు శతానీక ప్రభుని దర్శింప మహాత్ములకు మహర్షులందరూ దయచేసిరి. వారు భృగువు, అత్రి, వశిష్ఠుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, పరాశరుడు, వ్యాసుడు, భరద్వాజుడు, సుమంతుడు, జైమిని, పైలుడు, యాజ్ఞవల్క్యుడు, గౌతముడు, నారద పర్వతులు, వైశంపాయనుడు, మహాత్ముడు, మహాతపస్వియగు సౌనకుడు, దక్షుడు, అంగీరసుడు, గర్గుడు, గాలవుడు మొదలగువారు. శతానీకుడు అట్లా అరుదించిన మునివరులకు ఎదురేగి యథావిధి అర్ఘ్యాదులొసగి పూజించెను. మరియు పురోహిత పురస్కృతంగా గోవునొసగి స్వాగతం అడిగి సాష్టాంగ వందనమాచరించి సుఖాసనము సమర్పించెను. సుఖాసీనులై మార్గాశ్రమము వాసి ఉపప్రసన్నులై ఉన్న ఆ మునిపొంగవులని ఆ రాజపొంగవుడు దక్షిణ బాహు ఎత్తి ఇట్లు ప్రశ్నించెను. ఓ మునిసత్తములారా, ఇప్పుడు నా పుట్టుక ధన్యమైనదని భావించుచుంటుని. కీర్తియు, యశస్సు, బలము నాకిప్పుడు లభించినవి. నన్ను చూడవలనని తామందరూ మందిరమునకు విచ్చేయట వలన నేను ధన్యుడనైతిని. నేను ఇప్పుడు పుణ్యాత్ముడనైతిని. మిమ్ము స్మరించిన మాత్రమున నరుడు పవిత్రుడగును కాదే. మహాబల సంపన్నుడగు మీ వలన ధర్మశాస్త్ర రహస్యములను వినవలనని ఉన్నది. అట్లొనరించి నేను ఉత్తమగతిని కేగగలను. మా తండ్రి మున్ను భారతం విని ఉత్తమ స్థానం అలంకరించను గాదే. అట్లు పలికన విని ఆ బ్రాహ్మణులందరూ అన్యోన్యము సమావేశమై విమర్శించి వ్యాసుని పూజించి ఇట్లు పలికిరి. రాజా, నీవు వ్యాస భగవానులను అనుగ్రహింప చేసుకొనుము. ఈతడు నీకు తెలుపును. ఈయన ఉండగా మేము బోధింప అర్హులము కాము. గురు సన్నిధిని శిష్యుడు విద్యాబోధ చేయుట ఉచితమగునే. సాక్షాన్ నారాయణుండగొని ఈ వ్యాసుడే మాకందరకును గురువు. ఇతడు పరమ కృపాలువు, దివ్య విధానం ఎరిగినవాడు. ధర్మాది పురుషార్థ సమన్వితమగు ధర్మశాస్త్రమును చాతుర్వర్ణ్య ప్రజలు పవిత్రులగుటకై ఇతడు చెప్పి ఉన్నాడు. ఔషధమునకు రోగం భయపడినట్టు గహనమగు శాస్త్రమునకు లోకం భయపడుచుండను. రమ్యమును శాస్త్రమును కూడా ఆగునట్టు భారతమును ఇతడు రచించెను. వైద్యుడు రుచికరమును పచ్చమును అయిన ఔషధమునిచ్చినట్టు మునివరుడగు ఈతడు భారతం విస్తరించి ఇచ్చి ఉన్నాడు. భారత మాస్తిక్య సౌధమునెక్కుట సోపానము. అద్దానిని విన్న అతడు స్వర్గనరకముల స్వరూపమునకు ప్రత్యక్షంగా చూడగలుగును. దేవతలు, తీర్థములు, తపస్సులు మొదలగు వాని నిశ్చయ జ్ఞానం భారతం వలనే అగును. భారతార్థమును విమర్శించిన వాడెన్నడను నాస్తికుడు కాడు. భారతం వల్లనే విష్ణువునందు, దేవతల యందు, వేదముల యందు, గురువుల యందు, బ్రాహ్మణుల యందు కళ్యాణకరమగ భక్తి ఉదయించును. భారతం వల్లనే ధర్మార్థ కామమోక్షములు సిద్ధించును. మోక్ష పథగాములకు వారికి అకృత్రిమమగు మార్గము భారతము. పురుషార్థములు భారతమునందు ప్రవచించబడి ఉన్నాయి. అసత్యములకు తాపత్రయములచే సంతప్తులకు వారికి శాంతి లభించట ఒక్క భారతం వల్లనే. వృష్టి పాండవ వంశీయులకు సంపదలకు వినాశం కలిగిన తీరు విన్న అతడు దుఃఖపావనమగు ఇహలోకములో బండారం ఎరుగుకొని పుణ్యాచరణ పరుడగును. ఇట్టి మహాగ్రంథమును పలికిన మహాత్ముడు వ్యాసుడు. వ్యాసరూపం ధరించిన ఈ మహానుభావుడు సాక్షాత్ నారాయణుడు అని పలికిన ఋషుల వచనములు ఆలించి ప్రతాపశాలియగు ఆ నృపశేఖరుడు శాస్త్ర విశారదుడు వ్యాసుని ఇట్లో ప్రసన్నును అనరించుకొనెను. బ్రహ్మజ్ఞ, తమ పాదములందు వాలి ఇదిగో నమస్కరించుచున్నాను. నేను పవిత్రుడనగున్నట్టు ధర్మశాస్త్రం తెలుప అర్థింతును. శుభప్రసంగం చేసి నన్ను సంసారము నుండి ఉద్ధరింపుము. నా తండ్రికి భారతమును తెలిపి ఉద్ధరించితివి కదా అనిన విని వ్యాసుడు, రాజా, ఇదిగో ఈతడు నా శిష్యుడు సుమంతుడు. నీ కోరినదెల్లా తెలుపగలడు. భారత వంశవర్ధన అద్భుతమును ప్రీతికరమును ప్రదము అగు ఈ కథ వినవలతువేని సర్వపాప భయాపహరమును మున్ను వైశంపాయన మునీంద్రుని వలన మీ తండ్రికి తెలుపబడినదియు బ్రహ్మహత్యాది మహాపాపవ్యసోహమగు మహాభారత వ్యాఖ్యానము వినుము అన్న మునికులంబు ఋషి రిపుంగవుని రాజుని చూసి ప్రశంసించిరి. బుద్ధిశాలియగు ఈ వ్యాసుడు తెలిపినట్టు సుమంతుని పృచ్ఛ చేయుము. అతడును సర్వశాస్త్ర విశారదుడు. మాకును ఇట్టి అంశం వినవలైనని బుద్ధి పొడముచున్నది. అంతటా బాదరాయణుడు తన శిష్యుడకు సుమంతునితో, తాత, ఈ రాజు సంతోషించినట్టు కథలను తెలుపుము అనిన సుమంతుడు గురు హృదయము గమనించి అందరికీ తెలుప సమకట్టినంత అజమీఢుడగు శతానీకుడు అతనికి మొక్కి, విప్రేంద్ర, సర్వపాపములు వాసి నేను పవిత్రత అందుటకు రుణ్యాక్షణ
ఏదేని నాకు పుణ్య ఆఖ్యానం ఏదేని నాకు తెలుపుము అని అడిగిన సుమంతుడు ఇట్లు పలికెను. భారత పుణ్యములగు శాస్త్రములు నానా విధములుగా ఉన్నవి. అవి సర్వ కిల్బిషహరములే. అందు నీవు ఏది వినదలిచినా అది అడుగుము అన్న ధర్మశాస్త్రమతములు ఎన్నెన్ని కలవో అవి విని తెలుసుకొనదలిచి తిని. విష్ణు యమ అంగిర వశిష్ఠ దక్ష సంవర్త శాతాతప పరాశర ఆపస్తంభ ఉసనహ కాచాయన బృహస్పతి గౌతమ శంఖలిఖిత హారీత అతి ప్రభృతులకు ఋషులు రచించిన ధర్మశాస్త్రములు పెక్కు కలవు. అవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల శ్రేయస్సు కోరి చెప్పబడినవి. అవన్నీ వింటిని. కానీ చతుర్థవర్ణులకు శూద్రులు ధర్మార్థ కామ సంరక్షణను ఎట్లు చేసుకొనగలరో విని ఉండలేదు. వారికి ఆగమములందు అధికారం లేదు కదా. ఇట్టి వారికి త్రివర్గ సాధనముగు ఆగమము ఏమున్నదో వారి కష్టము వారించుటకు మార్గము అనుగ్రహింపము అన్న సుమంతుడు. రాజా, చక్కని ప్రశ్న వేసితివి. అష్టాదశ పురాణకర్త యొక్క వ్యాసదేవుడు శూద్ర సంరక్షణకై భారతమును రచించను. అందు వేదార్థమంతయు ధర్మశాస్త్రమును కూడా ఇమిడించను. సంసార వార్ధింపడి కొట్టుకొని వర్ణ్యమును ఉద్ధరించుటకు అది ఒక నౌక. వ్యాసుడు 18 పురాణములను 8 వ్యాకరణములను తెలిపి భారత సంహితను సంతరించెను. అది వినిన అతడు బ్రహ్మహత్యను ధరించును. 18 పురాణములు సుప్రసిద్ధములు. బ్రహ్మము, ఐంద్రము, యామ్యము, రౌద్రము, వాయవ్యము, వారుణము, సావిత్రము, వైష్ణవము అని 8 వ్యాకరణములు కలవు. ఇందు నీవు ఏది వినదలిచితివి అన ముని, నీ చెప్పినవన్నీ మున్నే విని ఉన్నవాడను. భవిష్య మహాపురాణం ఒక్కటి కొరవడి ఉన్నది అన్న సుమంతుడు. నృపాగ్రని అది 9వ పురాణము. అది వినిన అతడు అశ్వమేధ ఫలమును చూరగొనను, సూర్యలోకమునకేగును. ఇది విద్వాంసులకు బ్రాహ్మణునిచే అధ్యయనం చేయదగినది. బ్రాహ్మణుడు శిష్యులైన చతుర్వర్ణ ప్రజలకు తెలుపవచ్చును. బ్రాహ్మణుడు క్షత్రియుడు తప్ప ఇతరులు దీన్ని అధ్యయనం చేయరాదు. శూద్రుడు వినుటకే అర్హుడు. దీనిని తడు చదవరాదు. ఇందు శ్రౌత స్మార్త ధర్మములు రెండును తెలుపబడి ఉన్నవి. ఇది విన్న అతనికి త్రికరణ దోషములు నశించును. దీనిని చతుర్వర్ణ ప్రజలకు వినిపించిన అతడు గురువు అనబడను. అతడు సర్వపూజ్యుడు. భూమండలమంతయు అతనికి సమర్పించినను చాలనిదే అగును. ఆచారము మొదటి ధర్మము. అది ఈ గ్రంథమునందున్నది. ఆచారహీనుడు వేదఫలమును అందలేడు. ధర్మగతి ఆచారము మీద ఆధారపడి ఉన్నది. సర్వతపములకు ఆచారము మూలము. కావున ఈ మహాపురాణమునందు ఆచారము కీర్తించబడుచున్నది. దానికి అవసరములకు కథలు వృత్తాంతములు ఇందు పేర్కొనబడను. బ్రహ్మ శంకరునికి, శంకరుడు విష్ణునికి, విష్ణువు నారదునికి, నారదుడు ఇంద్రునికి, ఇంద్రుడు పరాశరునికి, పరాశరుడు వ్యాసులకు, వారు నాకును పరంపరగా ఈ గ్రంథమును ఉపదేశించి ఉన్నారు. నా వలన నీవు వినుము. స్కాందము 1,00,000 అని ఎరుగుదుము. భవిష్యము ఇందు సగమున్నది. ఇది విన్నవారికి బుద్ధి వృద్ధి శ్రీయును కలుగును. సుమంతుడు ఇట్లనియను. ఈ మహాపురాణం 5 లక్షణములు కలది. దీనిని వినుము. ఇది బ్రహ్మహత్య నివారకము. ఇందు పర్వములు 5 ఉన్నవి. బ్రాహ్మము, వైష్ణవము, శైవము, త్రాష్ట్వము, ప్రతిసర్గము అననవి వాని పేర్లు. ఇందు 14 విద్యలు కలవు. అందు తొలుత సృష్టి క్రమం వర్ణితము. 2వ అధ్యాయం నుంచి 47 వరకు ధర్మశాస్త్ర విషయము, వ్రత విధులు మొదలగునవి. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.